भवति शतमानं भवति शतमानं भवति హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. శతమాన భౌతి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలను తెలియచేస్తూ జాతకపరంగా కలిగేటువంటి అనేక సమస్యలకి చక్కని పరిష్కార మార్గాలు చూపిస్తున్నటువంటి ప్రముఖ జ్యోతిష్యులు, దేవి ఉపాసకులు, మైసూర్ దత్తపీఠ ఆస్థాన పండితులు మరియు వాస్తు బ్రహ్మ శ్రీ కొడకండ్ల శ్రీరామచంద్ర శర్మ గురూజీ. గురుగారి మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై గురు దత్త. గురుగారు, ప్రతిరోజులాగే ఈ రోజు కూడా ఒక చక్కని శ్లోకంతో మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దామా గురుగారు? శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః, గణపతి సచ్చిదానంద సద్గురవే నమః, దత్త విజయానంద తీర్థస్వామినే నమః, మాధవానంద మదనానంద స్వామినే నమః, శ్రీ అజిలావజుల వెంకటరమణ గురుపాదుకాభ్యాం నమః. చాముండేశ్వరి, రేణుకాదేవి సమేత శ్రీ కనకదుర్గా, నాగలక్ష్మీ సమేత విశాలాక్షి, విశ్వనాథ సమేత కైలాసేశ్వర స్వామి సమేత ఆనందవల్లి అఖిలాండేశ్వరీయ నమః. నమశ్రీ గురుదేవాయ పరమపురుషాయ సర్వదేవతా వశీకరాయ సర్వారిష్ట వినాశాయ సర్వమంత్రదోషచ్ఛేదనాయ త్రైలోక్యం వశమానయ నమస్వాహ. గురువర్యులైనటువంటి శ్రీ 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 అజిలావజుల వెంకటరమణయ్య గురువు గారికి అనేక సాష్టాంగ నమస్కారములు ప్రణమిల్లుతూ, ప్రియ భగవద్బంధువుల కుటుంబాలలో గురు కటాక్షం ఎల్లవేళలా ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా అనేక మంగళాశాసనములు అందజేస్తూ కార్యక్రమంలోకి వెళ్దాం. అలాగే గురుగారు, మొదటిగా కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం వారితో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? నా పేరు మంజుల మేడం, చింతల నుంచి మేడం. మంజుల గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి మేడం. నక్షత్రం చెప్తారా? శ్రవణ నక్షత్రం, మకర రాశి మేడం. గురుగారితో మాట్లాడండి. అమ్మా జై గురుదత్త. శ్రీ గురుదత్త, శ్రీ గురుదత్త, మన కైలాసేశ్వర స్వామికి శతకోటి వందనాలు గురువుగారు. ఆశీర్వచనాలమ్మా, అడగండి తల్లి. మా బాబు గురించి గురువు గారు. మాట్లాడండి అమ్మా, అన్నీ విన్నాను, శ్రవణ నక్షత్రం విన్నాను, మీకు ఏం కావాలని అడగండి తల్లి. బాబు ఉద్యోగం గురించి గురువు గారు. ఉద్యోగం గురించి 31వ తారీఖు నాడు కైలాసపురం 8 దానిమ్మ పండ్లు పట్టుకొని రండమ్మా. 31వ తేదీ. సరే గురువు గారు. ఓకేనా? సరే గురువు గారు. మళ్ళా పరిష్కారం చేసుకున్నాక వస్తున్నాయి పోతున్నాయి గురువు గారు. పర్వాలేదు 31వ తారీఖు నాడు మీరు రండి. నేను మీకు ఒక మూలమంత్రం చెప్తాను బాబు విషయంలో. అది బాబుకు తప్పనిసరిగా అది 8 సార్లు పఠించమని చెప్పండి. మీకు అతి తొందరగా ఉద్యోగం వస్తుంది. సరే గురువు గారు, వస్తా గురువు గారు. అట్లనే ఆశీర్వచనం ఇవ్వండి గురువు గారు. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శుభం జరగాలని ఆశీర్వచనం అమ్మ. జై గురుదత్త. గురువు గారు. అమ్మా. గురువు గారు, రేపు నేను వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్న గురువు గారు. మా అమ్మాయికి అంటే చెప్పాలా వద్దో తెలియదు గురువు గారు. చేసుకోవచ్చా గురువు గారు? అమ్మాయికి పనికి రాకుండా ఉందా? 4 days అవుతుంది గురువు గారు. 4వ రోజు అయితే తల స్నానం చేయించండి అమ్మా. అమ్మాయి వెళ్ళిపోతుంది గురువు గారు, డ్యూటీకి వెళ్ళిపోతుంది. నేను చేసుకోవచ్చా? అవునమ్మా, అమ్మాయి తల స్నానం చేసి నిన్న మొన్నటి ఏవైతే బట్టలు వేసుకున్నారో అవన్నీ పిండి ఆరేసి ఇల్లు శుభ్రంగా చేసుకొని చేసుకోవచ్చమ్మా. అదే గురువు గారు అడుగుదామని గురువు గారు తెలియదు. ఓకేనమ్మా, జై గురుదత్త. మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారు గురుగారు, మాట్లాడదాం. హలో. హలో, జై గురుదత్త, శ్రీ గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త అమ్మ, నమస్తే. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మహబూబాబాద్ అండి. ఎవరి గురించి అండి? మహబూబాబాద్, ప్రభావతి. అమ్మా చెప్పండి తల్లి. గురూజీ బాగున్నారా అండి? ఇప్పుడు ప్రభావతి అనగానే సౌమ్య గారు ఎక్కడి నుంచి గుర్తుపట్టాలమ్మా మిమ్మల్ని? చెప్పిన గురూజీ మహబూబాబాద్ అని. మహబూబాబాద్ ప్రభావతి అనగానే మీరేమన్నా రెగ్యులర్ గా కనబడతారా అమ్మా? అయ్యయ్యో, చెప్పమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? ఏం లేదండి, గురూజీతో మాట్లాడమ్మా. గురూజీ, తిరుపతికి కళ్యాణం బుక్ చేసుకొని వెళ్ళొచ్చినాం గురూజీ. 2 నిమిషాలు మాకు అక్కడ ఇచ్చిండు గురూజీ. ఏడ్చిండు, నేను కూడా ఏడ్చిన గురూజీ. ఓకేనమ్మా. మొత్తం నిలువెత్తు దేవుడు. ఇక మాకు ఇక ఏం కోరిక రాలేదు, అసలు కళ్ళలో నీళ్ళే వచ్చేసినాయి మా 2 అమ్మాయిలకి నాకు.
తిరుమల వెంకటేశ్వర స్వామిని చూడకముందు అన్ని వరాలు కోరుకోవాలి, అన్ని కోరికలు కోరుకోవాలని చాలాసార్లు అనుకొని అలా లైన్లో నిలబడుతూ గోవిందా గోవిందా అనుకుంటూ కోరికలన్నీ మనసులో పెట్టుకుంటారు. ఎప్పుడైతే బంగారు వాకిలి లోపలికి వెళ్ళామో మన కోరికలన్నీ క్షణంలో మర్చిపోతాము. స్వామిని చూడగానే స్వామి స్వామి నీ దయ అంటాం అంతే. ఇంకా అమ్మ ఇంకేమన్నా అడుగుతారా? గురుజీ బలము ఉన్నదంటారా, చూడమంటారా గురుజీ ఆ పెద్దమ్మాయికి? చూడమ్మా, బలం ఉంది, చూడండి. అనుశ్రీ గురుజీ మీరు అది చెప్తా అన్నారు, చెప్పలే గురుజీ. నాకు రాసి ఏం చెప్తా అన్నాను? నక్షత్రం చెప్తా అన్నారు. ఏంటి వాళ్ళన్నీ ఇలా కాల్సి వస్తున్నాయి? గ్రంథాలు చూసి చెప్తా అన్నారు గురుజీ. ఏంటమ్మా? మా అమ్మాయిది పెద్దమ్మాయిది తాళపత్ర గ్రంథాలు చూసి కరెక్ట్వి మేషరాశ మీనరాశ మేము సందిగ్ధంలో ఉన్నాము. రండి అమ్మా, ఒకసారి రండి, చెప్పేస్తాను. బిజీ ఉన్నారంట గురుజీ, అందుకే. నేను బిజీ ఉంటే నీకేందమ్మా? మరి మీరు లైవ్లో చెప్తా అన్నారు, చెప్పటం లేదు, సందిగ్ధంలో ఉన్నారు. రండి, చెప్పేస్తాను. రామ్మా, ఈరోజు సాయంత్రం రండి, లేదా రేపు మార్నింగ్ రండి, రేపు మధ్యాహ్నం రండి, రేపు రాత్రికి రండి. నీకు ఈ రోజు నుంచి నెల రోజుల్లోపు నీకు నచ్చిన సమయము పొద్దున తెల్లవారుజామున 3 గంటలకు వచ్చినా సరే రా అమ్మ. పీఠంకి రమ్మంటారా గురుజీ? పీఠంకే రా అమ్మ. 3 గంటలకు వచ్చినా సరే, 3 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు రా అమ్మ. ధన్యవాదాలు. ఆశీర్వచనం తల్లి. నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం గురువుగారు. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము మహానంది నుంచి మహానంది దగ్గర బోయిలో కొంచెం అమ్మ, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పాప గురించి అమ్మ, కూతురు గురించి. నక్షత్రం చెప్తారా? డేట్ ఆఫ్ బర్త్ చెప్తామ్మా. చెప్పండి అమ్మా. 9వ తారీఖు 10వ నెల 96 సంవత్సరం. టైం అండి? రాత్రి 8:30. ఏ ఊర్లో జన్మించారు? గిద్దలూరు. గురుగారితో మాట్లాడండి. అమ్మగారు చెప్పండి తల్లి. గురుగారు బాగున్నారా గురుగారు? ఆశీర్వచనాలమ్మా. అమ్మగారు బాగున్నారా గురుగారు? సరళమ్మ గారు, అమ్మవారందరూ. అంత స్వామి దయ అమ్మ, భగవంతుడు దయ, స్వామి దయ అమ్మ. నువ్వు చేసే కార్యక్రమాలని చూస్తా ఉంటే చాలా కంటి నిండా కనిపిస్తున్నాయి గురుగారు. నీలాగే చేసేవాళ్ళు చాలా తక్కువ గురుగారు. అయ్యయ్యో, ఎందరో మహానుభావులు ఉన్నారండి. అందులో నేను ఒక చిన్నవాణ్ణి. నాకంటే గొప్పగా చేసేవాళ్ళు ఈ పుణ్యభూమిలో చాలామంది ఉన్నారమ్మా. అంతే. లేదు గురుగారు, చాలా చేస్తారు గురుగారు. చూస్తా ఉంటే మేమే చేస్తున్నామో అంత కంటి నిండా కనిపిస్తారు గురుగారు. అది మీ అందరి ఆదరాభిమానం అమ్మ. చాలమ్మా, అంత గొప్ప మాట చాలు. ఆశీర్వచనం. ఈ జాతకుల గురించి ఏం తెలుసుకుంటారు? పాప పెళ్లి, జాబు గురుగారు. ఆ పాపకి నెలసరి కూడా సరిగ్గా రాదు గురుగారు. ఓకే, గిద్దలూరులో ఉంటారా మీరు? లేదు గురుగారు, మహానందికి 8 కిలోమీటర్ల దూరం గురుగారు. ఓకే, మీకు గిద్దలూరు ఎప్పుడన్నా వెళ్ళారా? వెళ్తుంటాం గురుగారు. ఎప్పుడన్నా బూడిద గుమ్మడికాయలు అమ్మవారికి సమర్పించారా? అలాంటివి అయితే అంటే ఒక సంవత్సరం మాత్రం అక్క దేవుడి దగ్గర ఇది దసరా పండగ అప్పుడు మాత్రం పెట్టి ఒక గుమ్మడికాయ ఒక్కసారి ఇచ్చింది గురుగారు. ఓకే, మీరు ఒక్కసారి బూడిద గుమ్మడికాయ కడుపు నొప్పి పోవడానికి అమ్మవారికి బూడిద గుమ్మడికాయ పైన ఎరుపు రంగు కుంకుమతోటి నీళ్ళల్లో తడిపి దానికి రాసి అమావాస్య రోజు కానీ, అష్టమి రోజు కానీ, నవమి రోజు కానీ, చతుర్దశి తిథి రోజున కానీ అమ్మవారికి సమర్పించి రండి. కడుపు నొప్పి ప్రాబ్లం పోతుంది. కడుపు నొప్పి కాదు గురుగారు, పెళ్లి గురించి, జాబ్ గురించి పాపకి ప్రతి నెల కరెక్ట్ గా రావు గురుగారు. అదేనమ్మా, అది కడుపు నొప్పి సమస్య అంటే మీరు అర్థం చేసుకోవాలి తల్లి. నేను నెలసరి దాని గురించే చెప్పాను. పెళ్లి గురించి గురుగారు, నెలసరి దాని గురించి బూడిద గుమ్మడికాయ సమర్పించండి. ఇక పెళ్లి గురించి గురుగారు, పాప పెళ్లి కూడా. ఇవాళ నేను కరెక్ట్ టైం రానట్టున్నాను. నేను కరెక్ట్ టైం రాలేదు, శతమానం భవతి ప్రేక్షకులు కరెక్ట్ టైం రాలేదు తెలియదు. ఇక రెండవది వివాహం గురించి. అక్టోబర్ 10వ తేదీ తర్వాత ప్రయత్నం చేయండి అమ్మ. ఓన్లీ మాసము రోజుల లోపే వివాహపరంగా ఖచ్చితంగా శుభ ఫలితాలు స్వీకరించే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా కూడా ఈ జాతకులకు రశ్మికామాల అని ఉంటుందమ్మా. రశ్మికామాల పారాయణము ఒక పంచమి తిథి రోజున సాయంకాలం పూట నెయ్యి దీపారాధన వెలిగించి రశ్మికామాల పారాయణము గనక చేస్తే తప్పనిసరిగా ఉద్యోగం లభిస్తుంది తల్లి. జై గురుదత్త. గురుగారు, మరో కాలర్తో కూడా మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? నమస్తే. మేము తాండూరు నుంచి మాట్లాడుతున్నామండి. మీ పేరు? నా పేరు రాధమ్మ. అమ్మ, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు?
మా అన్నయ్య గురించి తెలుసుకోవాలి. నక్షత్రం చెప్తారా? పేరు చెప్తానండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ తెలుసా? నక్షత్రం తెలీదా? డేట్ ఆఫ్ బర్త్ జయప్రకాష్ రెడ్డి. జయప్రకాష్ రెడ్డి చెప్పమ్మా. మీ పాదాభి వందనాలు గురూజీ. ఆశీర్వచనాలు తల్లి, చెప్పండి, మాట్లాడండి. మా అన్నయ్యకు బాగలేదు గురూజీ. ఓకే. 11 నెలలు అయింది పండుకున్నాడు. అయితే ఆయనకు లివర్ ప్రాబ్లం ఉంది. ఓకే. షుగర్ ఉన్నది. అంటే మంచం మీదనే ఉన్నాడా 11 మాసాలు? రామ రామ కృష్ణ కృష్ణ. అదే అడుగుదామని చేసినాం గురుజీ. మంచిగా అడిగినావు, బాగుంది ముచ్చట. ఇప్పుడు 11 మాసాల నుంచి మంచం మీదనే ఉన్నాడా? అంటే కొంచెం లేస్తాడు అటు ఇటు గాని మంచం మీదనే ఉన్నట్టు గురుజీ. ఏం చేసుకోనికే కూడా ఏం చేతగా అయితలేదు ఇప్పటికైతే. ఓకే. లివర్ ప్రాబ్లం అంటే దేని గురించి వచ్చింది? దేని గురించి అంటే డ్రింక్ చేస్తుండే గురుజీ, చెప్తే వినలేడు అప్పుడు. ఓకే. ఇప్పుడు ఎంత వయసు ఉంటుంది? వయసు 57 సంవత్సరాలు ఉన్నాడు గురుజీ. 55? 57. సరే, ఇప్పుడు లివర్ గురించి డాక్టర్ను సంప్రదించారా? మరి వాళ్ళు ఏమన్నారు? ఏమన్నారు వాళ్ళు? ఇక మందులు ఇస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నాం. ఇప్పటికి 10 లక్షలు అయినాయి కానీ అట్లనే నడుస్తూనే ఉంది. దసరా నుంచి పండుకొనే ఉన్నాడు గురుజీ. ఓకే. అంటే హెల్త్ పరంగా కూడా ఆరోగ్యం సహకరిస్తలేదేగా? సహకరిస్తలేదు గురుజీ. ఓకే. ఇప్పుడు ఏమన్నా మంచిగా సూచనలు ఉన్నాయా? ఉన్నాయి, ఎందుకు లేవమ్మా. వైద్యో నారాయణం హరిహి. మా డాక్టర్లు చెప్పింది అనుసరించండి, తప్పకుండా మేలు జరుగుతుంది. ఒకసారి ధన్వంతరి పారాయణము, వారి నక్షత్రము వారి పేరు పైన మీ ఇంట్లో వారి ఉన్నటువంటి ఇంట్లో చేయించి ఆ తీర్థము కంకణం వారికి గట్టించండి అమ్మా, కొంతవరకు మేలు జరుగుతుందమ్మా. ధన్వంతరి పారాయణమా? అవును తల్లి, అవును. చేపిస్తాం. జై గురుదత్త. జై గురుదత్త. మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారు గురువుగారు. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి, మేము హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాం. నా పేరు వెంకటమ్మ. ఎవరి గురించి అండి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. నక్షత్రం చెప్తారా? మా వారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ వారిది నక్షత్రం చెప్పండి అమ్మా. తెలియదమ్మా, తన పేరు చెప్తాను, వెంకటరెడ్డి. గురువుగారితో మాట్లాడండి. సరే అమ్మా. అమ్మా, మీ పేరేంటి తల్లి? నా పేరు వెంకటమ్మ. వెంకటమ్మ. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా. నమస్తే నమస్తే. ఎక్కడుంటారు? శ్రీ గురుదత్త. హైదరాబాద్లో ఎక్కడుంటారమ్మా? ఇక్కడ కుకట్పల్లిలో పాపారాయ్ నగర్ లో ఉంటాం గురువు గారు. స్వగ్రామం ఎక్కడమ్మా? స్వగ్రామ ఆంధ్రాలో మార్కాపురం డిస్టిక్ సార్. ఓకే. ఇప్పుడు శతమానం భవతి ఈ కార్యక్రమాన్ని ఎన్ని రోజుల నుంచి మీరు చూస్తున్నారు? గత 3 నెలల నుంచి చూస్తున్నాం గురువు గారు. ఓకే. వెంకటమ్మ గారు, భర్త పేరు నాకు చెప్పకూడదు, మీరు పిలిచారు కాబట్టి జాతకం పరిహారాలు ఇవ్వలేకపోతున్నాను. ఎప్పుడైనా శతమానం భవతిలో కలిస్తే ఒకవేళ నక్షత్రం లేని ఎడల భర్త పేరు వెంకటేశ్వర స్వామి పేరులో ముందక్షరం అని చెప్పాలి. ఓకే. సరే, ఇక ఎందు గురించి అంటే పతి పేరు పిలువకూడదు, అందులో శ్రావణ మాసము. సరే, మీకు ప్రశ్న అడుగుతాను, ఆ ప్రశ్నలో గెలిస్తే కనుక మీకు పరిహారం ఇచ్చేస్తాను. ఓకేనా? అడుగుమంటారా? ఓకే. భారతదేశంలో మొట్టమొదటిసారిగా విమానం ఎక్కిన పుణ్యస్త్రీ ఎవరు? వినపడ్డాదా? రెండే అక్షరాలు, కష్టం ఇవ్వడం. ఇక తెలియదు గురుగారు. రెండే అక్షరాలు. సరే, పర్వాలేదమ్మా, ఇంకొకసారి ప్రయత్నం చేయండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త. నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి. మీ పేరమ్మా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు రుక్మిణి అండి, నాయుడుపేట దగ్గర నుంచి ఫోన్ చేస్తాను. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? ఒక ధర్మ సందేహం అడగాలమ్మా గురూజీని. ఏంటమ్మా సందేహం చెప్పండి. మాట్లాడండి గురువు గారితో. అడగండి తల్లి. నమస్కారం గురూజీ, మీ పాదాలకు శతకోటి వందనాలు. నమస్తే నమస్తే, అడగండి అమ్మా. స్వామి, ఒక ధర్మ సందేహం స్వామి. మంగళవారము అమావాస్య రోజు కైవల్యం చెందాడు ఒక మా తాతయ్య, ఏమన్నా దోషమా స్వామి? మంగళవారం అమావాస్య రోజు చనిపోయారా? అవును స్వామి.
ఓకే, ఏమైనా దోషం ఉంటుందని అడుగుతున్నారు. అవును స్వామి. ఇంట్లో మరణించారా, హాస్పిటల్లో మరణించారా? హాస్పిటల్లో గురూజీ. ఓకే, అయితే మామూలుగా వారాలు ప్రసాదించినటువంటి పరమేశ్వరుడు ఏ వారమైనా కూడా మనం భయపడవలసిన పని లేదు. కాకపోతే మంగళవారం అమావాస్య తిథి ప్రకారంగా చూడాలి. కొంతవరకు దోషం ఉంటుంది. దానికి వారు సొంతిల్లేనా వారు నివసించేటప్పుడు ఉన్నది? గురూజీ. ఆ ఇంట్లో ఎవరెవరున్నారు ఇప్పుడు? ముగ్గురు కొడుకులు కోడళ్ళు అందరూ ఉన్నారు గురూజీ. ఒకసారి ఉదక శాంతి చేపించండి అమ్మా. ఉదక శాంతి చేపించి సున్నాల పన్నము అనే పారాయణం చేయించండి ఆ ఇంట్లో. సరే గురూజీ. ఇవి రెండు చేపిస్తే గనక అమావాస్య తిథి దోషము, మంగళవారము అమావాస్య రోజు మరణించిన దోషము తొలగిపోవడమే కాకుండా మరణించిన వారికి ఉత్తమ గతులు లభిస్తాయమ్మా. సరే గురూజీ. జై గురుదత్త. మరో కాలర్తో కూడా మాట్లాడదాం గురువుగారు. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? పోలవరం అమ్మ మంగతాయారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మంగతాయారు గారు? ఎవరి గురించి అమ్మా? నా గురించి అడుగుదామనమ్మా. మా నక్షత్రం ఏమన్నా తెలుసా మీకు? పుట్టిన నక్షత్రం తెలుసా? నా గురించేనమ్మా, నా గురించేనా గురువు గారు తెలుసమ్మా అడుగుతామని. నక్షత్రం తెలుసా అమ్మా? తెలుసమ్మా, నక్షత్రం గురించి కాదమ్మా, గురువు గారు తెలుసమ్మా. మాట్లాడండి. అడగండి తల్లి. గురువు గారు బాగున్నారండి? సరళమ్మ గారు మీరు? స్వామి దయా అమ్మ, అడగండి, మీ సందేహం ఏంటి అడగండి. అయ్యా, నేను గురుమంత్రం చదువుతానయ్యా. చదువమ్మా. ఓం నమ శ్రీ గురుదేవాయ పరమ పురుషాయ సర్వదేవత వశీకరాయ సర్వారిష్ట వినాశాయ సర్వ మంత్ర తంత్ర యంత్ర దోషచేదనాయ త్రైలోక్యం ఉసుమానయ నమ స్వాహ. శుభమమ్మ, ఆశీర్వచనం. ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? గురువు గారు, మరి ఫోన్లేండి రాంబాబు రాలేదనుకోండి, ఈ బాకీ రోడ్లు ఇంటికి వచ్చేస్తున్నారయ్యా. కొద్ది భూమి అమ్ముడయ్యేలా చేయండి. అందులోని మరి మీకు నేను కనీసం ఒక 5 వారాలైనా మీతోటి ఆ పూజ చేయించుకుంటే నాకు కష్టాలు తీరిపోతాయని బాధ ఉందయ్యా. నాకు అప్పుడే 70 ఏళ్ళు వచ్చేసింది. నేను ఉండగా బాకీ తీర్చేద్దామని ఎంతో బాధగా ఉంది. ఒక 5 వారాలు చేసి పెడితే నేను మీ రుణం తీర్చుకుంటానయ్యా. నేను అమ్మగానే నేను డబ్బులు పిల్లలతో పంపించేస్తానయ్యా. పర్వాలేదమ్మా, ఇప్పుడు మీరు ఇబ్బందికరంగా ఉన్నారు కాబట్టి కార్యాలయానికి ఫోన్ చేసి మీరు సోమవార వ్రతంలో మీ గోత్రనామాలు ఇవ్వండి, తప్పకుండా మేము చేస్తాము. మీరంతా కుదిరపడ్డప్పుడే ఆ స్వామికి సమర్పించండి. పర్వాలేదమ్మా, నేను సహాయం చేస్తాను. ఇప్పుడు మీరు చేసిన తర్వాత పంపిస్తాను, లేకపోతే అమ్ముడు అవ్వగానే పంపించేస్తాను. పర్వాలేదమ్మా, మీరు ఫోన్ చేసి చెప్పండి, నేను చెప్పినా అని చెప్పండి. మీరు అయ్యా ఏం చేయండి అమ్ముడవుతాకి? నేను చేస్తానులేండి, మీ గోత్రనామాలు ఇవ్వండి. 16 సోమవారాల వ్రతంలో భాగంగా ఇప్పుడు మనకు 4వ వారం 5వ వారము, ఈ 2 వారాలలో మీ భూమి అమ్మటానికి మంచి రేటు రావాలని నేను పూజ చేస్తానమ్మా. జై గురుదత్త. నేను ఇవ్వను పంపను అనవద్దండి, అమ్మగానే పంపించేస్తానయ్యా. నేను మీకు ఏమంటున్నానమ్మా, డబ్బు నేను అడగటం లేదు, డబ్బు విషయం మాట్లాడకండి. నేను హిందూ ధర్మం ప్రేక్షకులకు దయచేసి చెబుతున్నాను, డబ్బు విషయం మాట్లాడకండి నా దగ్గర. నాకు ఎవరన్నా 1 రూపాయి ఎవరన్నా నేరుగా వచ్చి ఇచ్చి ఉంటే నా దగ్గరికి రండి, రూపాయికి 10 రూపాయలు ఇచ్చేస్తా. కాబట్టి దయచేసి నా దగ్గర డబ్బు విషయం మాట్లాడకండి. ఎవరన్నా మీరు ఇచ్చి ఉంటే కనుక నిజంగా రండి, ప్రతి సోమవారం కైలాసపురంలో ఉంటా. మీరు ఇచ్చారని నాకు ఒకసారి చెప్పండి, ఆ రూపాయికి 10, 100కు 1000 రూపాయలు ఇచ్చేస్తా. పోండి, 1,00,000కు 10 లక్షలు ఇచ్చేస్తా. ఇంత క్లారిటీగా చెప్తున్నా కదా. భగవంతుడు సేవ విషయంలో మీరు ఖర్చు పెట్టుకున్న దానికి తప్ప స్వతహాగా గురుదక్షిణ కూడా నాకు ఎవరైనా ఇస్తే చెప్పండి, సరేనా తల్లి? జై గురుదత్త. మీరు కార్యాలయానికి ఫోన్ చేయండి, ఎలాంటి డబ్బు అడగరు. గురువుగారితో లైవ్లో మాట్లాడామండి. 16 సోమవారాలలో మా గోత్రనామములు రాసుకోండి, మా సమస్య ఇది అని చెప్పండి, చాలు. సంతోషం అమ్మా. జై గురుదత్త. మరో కాలర్తో మాట్లాడదాం గురువు గారు. హలో. హలో, నమస్తే అండి, మీ పేరుమా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
నా పేరు నాగలక్ష్మి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి అండి. నక్షత్రం చెప్తారా? మృగశిర నక్షత్రం. గురుగారితో మాట్లాడండి. జై గురుదత్త. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, అమ్మ వింటున్నాను. మా అమ్మాయి గురించి గురుగారు. అన్నీ విన్నాను తల్లి. మృగశిర నక్షత్రం అని కూడా చెప్పారు, అది కూడా విన్నాను. గురుగారు, నేను ఫోన్ చేసిన ఇది వరకు ఇక ముచ్చట మీరు చెప్పు. దేవుడి దగ్గర 60 రోజులు కొబ్బరికాయ కలశం నేను పెట్టమని ప్రశాంతంగా అన్నారండి. ఇంట ఇవాళ శతమానం భవతి ప్రేక్షకులు మంచి ప్రశాంతంగా హలో కూర్చున్నా. గురుగారు, వింటున్నా నువ్వు ముచ్చట 60 చెప్తున్నా. రోజులు అయిపోయినాయండి. అమ్మాయికి పెళ్లి సెటిల్ కాలేదు. 60 రోజులు మాత్రం బరాబర్ లెక్క పెట్టుకున్నావా? మీరు చెప్పారు కదా గురుగారు. ఇప్పుడు ఒక 150 రోజులు చెప్తున్నా, మళ్ళీ లెక్క పెట్టిగా. భక్తి తక్కువ, క్యాలెండర్ల మీద 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు ఎన్నోసార్లు చెప్పినా కూడా ఈ భక్తులకు 60 రోజులు అనగానే మీ దృష్టి క్యాలెండర్ దగ్గరకు వెళ్ళకండి. 60, 59, 58, 57 మీరు దీని మీద దృష్టి పెడతారు తప్ప చేసే క్రతువు మీద దృష్టి పెట్టకపోతే మీరు సక్సెస్ కారు. ఇంకో విషయము క్లారిటీగా చెప్పేస్తున్నా మీకు. శతమానం భవతి ప్రేక్షకులే కావచ్చు, హిందూ హైందవ సనాతన ధర్మాన్ని సంరక్షించేటువంటి వాళ్ళు, మీరు కష్టముతోటి మీకున్న సమస్యకు పరిష్కారం అడిగినప్పుడు ఇచ్చే పరిష్కారం నేను కాదమ్మా, నేను దేవుణ్ణి కాదు, ఓన్లీ దేవుడికి సేవ చేసేవాణ్ణి. ఆ స్వామికి దండం పెట్టి వాళ్ళ కష్టాలు దూరం పోయేటట్టుగా ఏదైనా పరిష్కారములు ఇవ్వమని ఆ గురువు చెప్పిన పరిష్కారాలు నేను మీకు ఇస్తాను తప్ప ఖచ్చితంగా నేను చేస్తాను, నా వల్ల అవుతుంది, మీరు ఇదే చేయించుకోండి, ఇక్కడే చేయించుకోండి, మా ఇంటికే రండి, మా పీఠానికే రండి, మా కైలాసపురానికే రండి, నా దగ్గరనే చేయించుకోండి అని నేను ఈ రోజు వరకు చెప్పలేదు. అలా చెప్పి ఉంటే ఎవరన్నా నా దగ్గరికి నేరుగా రావచ్చు కదా. ఇంకొకసారి 60 రోజులు అయింది ఖాయమైతే లేదంటే ఇక నుంచి ఏం చేయండి, గురువుగారు చెప్పింది సక్సెస్ కాలేదు కాబట్టి ఇక శతమానం భవతిలో గురువుగారికి ఫోన్ చేయొద్దని డిక్లేర్ చేసుకోండి. జై గురుదత్త. నెక్స్ట్ కాలర్స్ కూడా లైన్లో ఉన్నారు, గురువుగారు మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరమ్మా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది కరీంనగర్ అండి. స్వరూప అండి నా పేరు. స్వరూప గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. నక్షత్రం చెప్తారా? 27/11/1977 అండి నా డేట్ ఆఫ్ బర్త్. వృషభ రాశి, మృగశిర నక్షత్రం అండి. గురుగారితో మాట్లాడండి. జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త గురువు గారు, మీ పాదాలకు 100,000 వందనాలు గురువు గారు. శివార్పణం. మాట్లాడండి అమ్మా. గురువు గారు, నాది వృషభ రాశి, మృగశిర నక్షత్రం గురువు గారు. ఓకే. నాకు హెల్త్ బాగుండట్లేదు గురువు గారు, ఏమన్నా దోషాలు ఉన్నాయా గురువు గారు? ఏమీ లేదు. మీరు కరీంనగర్లో ఉంటారా? అవును గురువు గారు. ఓకే. ఎంత వయసు ఉంటుంది మీ సుమారుగా? నాకు 49 సంవత్సరాలు ఉంటాయి గురువు గారు. ఓకే. ఇంట్లో అమ్మవారి ఏదైనా ఫోటో ఉందా? కనకదుర్గమ్మ అమ్మవారికి సంబంధించింది? అట్లా ఏం లేదు గురువు గారు. ఓకే. దుర్గాదేవి అమ్మవారి విగ్రహం కానీ ఫోటో కానీ ఇంట్లో తెచ్చిపెట్టండి. ఓకే. పెట్టిన తర్వాత మంగళవారం రోజు నేను ఒక శ్లోకం చెప్తాను, ఆ శ్లోకం పఠించండి. ఇంట్లో ఎవరెవరు ఉంటారమ్మా? గురుగారు, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మా ఇంట్లో మా భర్త, నేను ఉంటాం గురువు గారు, పిల్లలు హైదరాబాద్ లో ఉంటారు గురువు గారు. మంగళవారం రోజు నేను చెప్పింది పఠించాలి. ఉదయమైనా సాయంత్రమైనా సరే దుర్గాదేవి అమ్మవారి ఫోటో ముందర కూర్చొని 8 సార్లు చదవాలి. ఆ శ్లోకం చెప్తున్నాను, తర్వాత రాసుకోండి. ఓకేనా గురువు గారు? దేహి సౌభాగ్యం ఆరోగ్యం, దేహి దేవి పరం సుఖం, రూపం దేహి జయం దేహి, యశో దేహి ద్విషోజహి. ఈ శ్లోకాన్ని 8 సార్లు పఠించండి. సౌభాగ్యంతో పాటు ఆరోగ్యము అన్నీ బాగుపడతాయమ్మా. జై గురుదత్త. గురుగారు, ఈ మధ్యకాలంలో చాలామందికి కూడా నరదృష్టి, నరఘోష అనేది, ఈ దోషం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఉన్నట్లయితే ఈ దోషము ఎలాంటి మనకి సిమ్టమ్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి గురుగారు? అసలు మనం ఎలా కనుక్కోవాలి నరదృష్టి, నరఘోష ఉందని? దీనికి ఎటువంటి పరిహారాన్ని పాటిస్తే మంచిదో తెలియచేయండి గురువు. మామూలుగా నరదృష్టి, నరవేదన, దృష్టి దోషము, వీధి దోషము ఇవన్నీ ఉంటాయి. దోషాలలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఇప్పుడు మనం ఒకటే దోషం అని చెప్పగానే భయపడతారు కదా, దోషం వెంబడి యోగం కూడా ఉంటుంది. ఇప్పుడు కాలసర్ప దోషం ఉంటుంది, కాలసర్ప యోగం కూడా ఉంటుంది. ఆ యోగము తెలుసుకొని ఈ దోషానికి ఉపసంహరించుకునే విధంగా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది.
అయితే ఎన్ని పరిహారాలు ఎన్ని చేసినా కూడా నరదృష్టి నరవేదన దృష్టి దోషము అనేది తొలగాలంటే ఈ మధ్యకాలంలో పురుషులు కానీ స్త్రీలు కానీ ఎక్కువగా చేసేది ఏంటంటే కాటికను తీయాలి, ఎడమకాలు కింద రాయాలి. ఇది చాలామంది చేస్తారు. కాటికను తీయ ఎడమకాలు కింద రాయాలి. కొందరు ఈ చిటికన వేలుతో పెడతారు, కొందరు ఈ అనామిక వేలు, కొందరు మధ్య వేలు, కొందరు ఈ వేలు, కొందరు ఈ వేలు. తర్వాత రాసిన దాన్ని ఏం చేస్తారంటే కడగరు, నెత్తికి రుద్దుకుంటారు. మీరు గమనించండి ఉన్న మాత్రం. ఎందు గురించి అంటే కాటిక అనేది వాస్తవానికి కాళికాదేవి స్వరూపం. కాళికాదేవికి చాలా ఇష్టమైంది. ఆమెకు ఆ అమ్మవారు ఉండేటువంటి రూపం కూడా నలుపు రంగులో ఉంటుంది. మీరు నిమ్మకాయలకు కాటిక చుక్క గంధము చుక్క పెట్టి మనం కుంకుమ బొట్టు ఎలా పెడతామో అలా నిమ్మకాయలకు కాటిక బొట్టు పెట్టి అమ్మవారికి 18 నిమ్మకాయలు సమర్పిస్తే నరదృష్టి దూరం అవుతుంది. ఇక అంతకంటే గొప్ప మార్గం లేదు. నీ కాలు కింద కాటిక పెట్టుకొని నెత్తికి రుద్దుకుంటే ఆ నరదృష్టి పోదు. కానీ ఆల్మోస్ట్ నాకు తెలిసి భగవద్బంధువులు ఎంతోమంది కూడా కాటిక పెట్టుకుంటారు. ఈ మధ్యకాలంలో కొత్త కొత్త దారాలు వచ్చినాయి. ఎడమకాలకి మడమ కింద బ్రహ్మాండంగా నల్లదారం కట్టుకుంటారు. నల్లదారం కట్టుకుంటే ఇంకా జిష్టి పెరుగుతుంది తప్ప జిష్టి తగ్గది. ఆ నల్లదారంలో ఇంకా కొత్త స్టైల్గా వచ్చినాయి. అంటే ఆడవాళ్ళు కాళ్ళగా అందంగా కనబడాలని చెప్పి వెరైటీగా దానికి రింగులు ఉన్నాయి, అవి ఉన్నాయి, స్టైల్గా ముడివేసేటి తెచ్చుకుంటున్నారు. ఏది చేసినా కూడా నరదృష్టి అనేది ఖచ్చితంగా మనము మంచిగున్నా, అందంగా తయారైనా, లేదా ఓ ఫంక్షన్కు పోయినా, ఒక శుభకార్యానికి పోయినా ఇలాంటి దృష్టి అబ్బా ఎంత బాగుంది అంటే దృష్టి దోషం తాకినట్టే కదా. దానికి మనం ఏం చేయాలంటే వాస్తవానికి దొడ్డు ఉప్పు, రాళ్ళ ఉప్పు ఉంటుందా, రాళ్ళ ఉప్పు ఎడమ చేతిలో పట్టుకొని 3 సార్లు కుడి దిక్కు, 3 సార్లు ఎడమ దిక్కు, 3 సార్లు వెనకకు, 3 సార్లు ముందుకు తీసేసి ఓ పాత్ర తీసుకొని వేడి నీళ్ళు పోసి ఈ రాళ్ళ ఉప్పు తింపిన దాంట్లో కాస్త తుప్పిళ్ళలాగా అని ఇలా ఉంచినట్టు చేసి అందులో వదిలేస్తే ఆ దృష్టి దోషము నాకు తెలిసి అర సెకండ్లో మాయమవుతుంది. ఆ దృష్టి దోషం వల్ల ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటే బద్ధకంగా ఉండడము, లేదా మానసికంగా ఇబ్బందులు రావడము, అనీజీగా ఉండడము, లేజీతనంగా ఉండడము, ఇలాంటి లక్షణాలు ఎప్పుడైతే కనబడ్డదో నీకు దృష్టి దోషము తగిలింది. దానికి ఏదైతే పరిహారం చేసుకోవాలి. ఈ రాళ్ళ ఉప్పుకు మించింది లేదుగా, దానికి మించింది. నువ్వు ఎన్ని దారాలు కట్టుకో, ఎన్ని కాటికలు రాసుకో. వాస్తవానికి నేనేమంటానంటే కండ్లకు పెట్టుకునే కాటిక, అమ్మవారికి సమర్పించే కాటిక, కాళ్ళకు రాయమని ఎక్కడ ఏ శాస్త్రంలో లేదు. కానీ 80 to 90% ఆడవాళ్ళు మగవాళ్ళు కండ్లకు కాటికనే పెట్టుకుంటారు. అంటే వాస్తవానికి అమ్మవారికి సమర్పించే కాటికను మన పాదాల కింద రుద్దుతున్నాము, పనికిరాదు అది. ఈ నల్ల గుంగడి దారం కూడా దానివల్ల దృష్టి దోషం పోతుందంటే నేనైతే నమ్మ. వాస్తవానికి నేను కూడా కట్టుకోరంటే మా ఇంట్లో నాకు కట్టారు, ఉన్న సత్యం చెప్పాలి. కాబట్టి ఈ దృష్టి దోషానికి రాళ్ళ ఉప్పుకు మించిన పరిహారం లేదు. ఇంకా బాగా దృష్టి దోషం ఉందనుకోండి, సింపుల్ రెమెడీ చెప్తాను నేను. ఒక గుడ్డ తీసుకోండి, ఆ గుడ్డకు 9 సార్లు కట్ చేయండి. ఆ గుడ్డను చక్కగా కత్తెరతో 9 సార్లు కట్ చేసి దానికి ఒక స్టీల్ గరిట ఇలా చుట్టి మన మీది అలా మన మీది నుంచి ఇలా 3 సార్లు దింపి, ఇలా 3 సార్లు దింపి ఎవరికైతే దృష్టి దోషం ఉందో వాళ్ళు నా గరిట పట్టుకోమని మిగతా వాళ్ళు దాన్ని వెలిగించాలి. వెలిగించినప్పుడు ఆ స్మెల్ అనేది అందులో మనకు బయట కనబడుతుంది. కొన్ని వాసనలు మనం గుర్తిస్తాం చూడండి, అబ్బా నిజంగా వీళ్ళకు ఏదో దిష్టి కొట్టినట్టు మనకు వాసన భరించలేకపోతున్నామంటాం చూడు. ఆ బట్ట ఎప్పుడైతే పూర్తిగా దగ్ధమైందో నీ దృష్టి దోషం పోయింది. ఇంకొక రెమెడీ ఉంది, చాలా పవర్ఫుల్ రెమెడీ, ఇంట్లో చేసుకునేది దృష్టి దోషానికి, నరదృష్టికి. ఒక స్టీల్ పాత్రలో ఒక చెంబడు నీళ్లు బాగా కాచి అందులో పసుపు వేయండి. పసుపు వేసిన తర్వాత కింద ఒక ప్లేటు, మీరు కాచినటువంటి చెంబు 2 ఒక దగ్గరకు తీసుకెళ్ళి నీళ్లు వాళ్ళ మీద పడకుండా జాగ్రత్తగా వేడి నీళ్ళతోటే, పసుపు నీళ్ళతోటే వాళ్ళ చుట్టూ ఇటు 3 సార్లు తింపి ఆ పాత్ర కింద పెట్టి ఆ వేడి నీళ్లు, పసుపుతోని కలిపిన వేడి నీళ్లు వాళ్ళ చుట్టూ దింపినటువంటి నీళ్లు ఉంటాయి కదా, ఆ కలశాన్ని ఆ పాత్రలో బోర్లించండి. పాత్రలో బోర్లిస్తే నీళ్ళు ఎక్కడ ఉంటాయి, పాత్రలో రావాలి కదా. ఎంత చెంబు బోర్లించినా కూడా ఏదో కొంచెం సందు నుంచన్న, రంధ్రం నుంచన్న ఇలా బయటికి రావాలి కదా. అలా ముందు బయటకు వచ్చేస్తాయి. బయటికి వచ్చి నాకు తెలిసి అర నిమిషములో మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి. సౌమ్య గారు, మీరు నిజమా అంటే మీరు చేసి చూడండి, ఇప్పుడే చేసి చూడండి. ఇప్పుడే ఎవరెవరైతే చూస్తున్నారో భగవద్బంధువులు, మీరు చేస్తే మీకు అర్థమవుతుంది. అలా మొత్తం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆ చల్లారిన తర్వాత ఆ కలశం ఉంటుంది కదా, ఏదైతే పాత్ర ఉంటుంది కదా, పాత్ర లావడితే లేవదే, వాటర్ అన్ని లోపలికి వెళ్ళిపోతాయి. ఆ చెంబు తీయంగానే ఎంబడే రావాలి కదా, రాదు.
మీరు చెంబుతో సహా కింద ఉన్న ప్లేటుతో సహా లేస్తుంది తప్ప చెంబు మాత్రం లేవదు చూడండి. అది ఎప్పుడు లేస్తుందంటే లోపల ఉన్నటువంటి ఆ దృష్టి దోషం పూర్తిగా పసుపు వేడి నీళ్లు మొత్తం మన శరీరంలో ఉన్న దృష్టి దోషాన్ని పీల్చుకొని అయిపోయిన తర్వాతనే అప్పుడు చెంబు ఎలా అంటే బుగ్గల్లాగా అలా వస్తూ అది అలా వదిలేస్తుంది తప్ప అంత ఘోరం ఉంటుంది దృష్టి దోషం. కాబట్టి దృష్టి దోషానికి ఇంకోటి కండ్ల దిష్టి వినాయకుడు అని ఉంటుంది. కండ్ల దిష్టి వినాయకుడు ఒక రూపాన్ని ఇంటి ముందు పెట్టినా కూడా ఎవ్వరు వచ్చినా కూడా దిష్టి దాకది, అదొకటి. తర్వాత ఇంటి గుమ్మం ముందు ఇటో నిమ్మకాయ అటో నిమ్మకాయ పెట్టినా దృష్టి దోషాలు ఇంటి లోపలికి రావు. ఇంకా దృష్టి దోషాలు విపరీతంగా మనకు తాకొద్దంటే ఎప్పుడైతే మనం బయటికి వెళ్ళి ఇంటికి వస్తామో ఆ సమయంలో పాదో ప్రక్షాళన చేసి ఇంట్లో మనం వెళ్ళామా ఎలాంటి దోషాలు రావు. కాళ్ళు గడుకున్న దగ్గరనే ఆ దోషం వెళ్ళిపోతుంది. అలా వెళ్లకుండా అక్కడనే పాదరక్షలు వదిలి నేరుగా వెళ్ళి సోఫాల కూర్చున్నారనుకో నీతో పాటు నీ ఇంటి ఇల్లాదులకు వస్తాయి. కాబట్టి చిన్న చిన్న పద్ధతులు పెద్దలు చెప్పినవి మనం పాటిస్తే నరదృష్టి నరవేదన దృష్టి దోషం నుంచి బయటపడతామండి. అద్భుతంగా వివరించారు గురుగారు, మంచి పరిహారాన్ని కూడా అందజేశారు. కాలర్ కూడా లైన్లో ఉన్నారని మాట్లాడదాం. హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? జీడిమెట్ల వరలక్ష్మి. వరలక్ష్మి గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా చిన్న బాబు. నక్షత్రం చెప్తారా? అది వృషభ రాశి మృగశిర నక్షత్రం. గురుగారితో మాట్లాడండి. అమ్మగారికి జై గురుదత్త. నమస్కారం గురుగారు, మీ పాదాలకు చెట్టుకోతి శివార్పణ. మృగశిర నక్షత్రం వృషభ రాశి. అడగండి తల్లి. బాబు ఇప్పుడు ఇంజనీర్ ఫస్ట్ ఇయర్, అతని భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకుందామని. ఏమి లేదమ్మా, నక్షత్రాధిపతి కుజుడు రాశ్యాధిపతి శుక్రుడు కాబట్టి 64 కళల యందు నైపుణ్యత ఉండి గొప్పవాడయ్యే అవకాశాలే మెండుగా కనబడుతున్నాయి. ఎలాంటి భయపడవలసిన అవసరం లేదు. మహర్జాతకుడు సరస్వతి యోగము కూడా ఈ జాతకులకు వర్తిస్తుంది. ఇన్ని రోజులు ఒక రకంగా ఉంటాడు, రాబోయే రోజులు కూడా విద్యారంగంలో చదువు రంగంలో ఉత్తీర్ణత పొంది గొప్పవాడయ్యే అవకాశాలే ఎక్కువ శాతం కనబడుతున్నాయి. ఒక స్ఫటికమాల మెడలో ధరించే ఏర్పాట్లు చేయండి, అంతా శుభప్రదం మంగళప్రదం. జై గురుదత్త. దీవించండి గురుగారు మా పిల్లలు. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మీ కుటుంబానికి సర్వేశ్వరుడు సంరక్షిస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహం లభించుగాక. జై గురుదత్త. గురుగారు, మీరు చాలామందికి పరిహారంగా అంటే ఎవరిదైనా జాతకం పరిశీలన చేసినప్పుడు వాళ్లకున్నటువంటి యోగాల గురించి చెప్తూ ఉంటారు. హంసయోగం, సరస్వతి యోగం, భేరి యోగం అని చెప్పేసి. సరస్వతి యోగం అంటే విద్యకు సంబంధించిందని తెలుస్తుంది గురుగారు. మరి హంసయోగం, భేరి యోగం ఈ యోగాలు ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి గురుగారు? వాళ్ళ జాతకంలో కానీ జీవితంలో కానీ ఎలాంటి మార్పులు కనిపిస్తూ ఉంటాయి? జ్యోతిష్య శాస్త్రంలో మనకు 333 యోగాలు ప్రధానంగా జ్యోతిష్య శాస్త్రం అనేటువంటి గ్రంథంలో కొన్ని గ్రంథాల పేర్లు ఉంటాయి. అందులో సారావళి గ్రంథం కావచ్చు, మిగతా ఎన్నో రకాలు. అందులో ప్రతి మానవుడు కూడా యోగము లేకుండా జన్మించాడు. ఖచ్చితంగా యోగం ఉంటుంది, కానీ అది ఏ సంవత్సరము, ఏ సమయము, ఏ మాసము, ఏ కాలము, ఏ గడియ అది తెలుసుకోవాలంటారు. తెలుసుకుంటే గుడిసెలో ఉన్నవాడు కూడా యోగంతో జన్మిస్తాడమ్మా. ఎందుకు జన్మించాడు? అయ్యో మనం బీదవాళ్ళం కదా అనుకుంటే నువ్వు అలాగే ఉంటావు. అందులో కష్టపడుతూ సాధన చేసుకుంటూ వెళ్ళి మనకు ఏం యోగాలు ఉన్నాయి, మన జ్యోతిష్య శాస్త్ర ప్రకారం నక్షత్రం ఏంది, రాశి ఏంది, లగ్నం ఏంది, నక్షత్రాధిపతి ఎవరు, రాశ్యాధిపతి ఎవరు, లగ్నాధిపతి ఎవరు, నేను ఏ తిథి రోజు జన్మించాను, నాకు కరణాలు ఎన్ని, యోగాలు ఎన్ని, భోగాలు ఎన్ని, నేను ఏ రంగంలో వెళ్తే బాగుంటుందని చెప్పేదే శాస్త్రము జ్యోతిష్య శాస్త్రము. అందులో 333 యోగాలలో చాలా గొప్ప యోగము గజకేసరి యోగం అంటారు. గజకేసరి యోగం అంటే ధన సంపద విజయ విద్యా యశస్సు సమస్తం. అందులో 333 యోగాలకు సంబంధించిన సమస్త ఫలితాలు గజకేసరి యోగంలో ఉంటాయి. గజకేసరి యోగం అంటే అది మహాలక్ష్మి యోగమే, అంతే. వైకుంఠంలో ఆనందంగా జీవించేటువంటి తల్లి దీవెనలు ఎప్పుడూ లభిస్తూ ఉంటాయి. అందులో ఇక 333 యోగాలు కూడా గొప్ప యోగాలే. అందులో సరస్వతి యోగం అంటే అమ్మవారికి సంబంధించింది. హంసయోగం అంటే అమ్మవారి యొక్క వాహనాలలో ఎన్నో రకాల వాహనాలు ఉంటాయి, కానీ సరస్వతీదేవికి ఇష్టమైన వాహనం ఏమిటి? హంస. అంటే ఈ హంసయోగంలో సరస్వతీ యోగం అనేది నఖశిఖ పర్యంతం వరకు మనకు కావలసింది జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి యోగము పేరే సరస్వతీ యోగము. ఈ హంసయోగం అనేది ఏంటంటే శిరస్సు వరకే హంసయోగం అంటే శిరస్సు వరకే ఉన్నటువంటి జ్ఞానము సద్బుద్ధినిచ్చేటువంటి యోగము పేరే హంసయోగం అంటారు. బేరీ యోగము ఒక జెండా ఆవిష్కరణ చేసేటప్పుడు రెపరెపలాడుతూ ఉంటుంది ఆ జెండా. అది ఏ జెండా అయినా సరే, ఒక కాషాయం కావచ్చు, ఒక భారతీయ జెండా కావచ్చు,
అలా చేసినప్పుడు ఎంత ఆనందం అనిపిస్తుంది. అలా మన నిజ జీవితంలో కూడా బేరీ యోగం ఉంటే, సాధన గనక చేసుకుంటూ ఉంటే సాధ్యము కానిది ఏదీ లేదు అని ఆ జెండా రూపంలో బేరీ యోగంలో ఒకరోజు నువ్వు కూడా అంత అద్భుతంగా ఎదిగి అలా రెపరెపలాడుతూ ఉంటావు అనేటువంటి యోగాలలో బేరీ యోగం కూడా ఒకది. కాబట్టి అన్ని యోగాలు గొప్పయే, తెలుసుకొని దానికి సంబంధించిన ప్రధాన దారిలో మనం నడుచుకుంటే ఆ భోగాలు మనం అనుభవిస్తామండి. జై గురుదత్త. నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు గురువుగారు. హలో. హలో, నమస్తే అండి, మీ పేరమ్మా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు రజిత అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి. నక్షత్రం చెప్తారా? పాప పేరా? నక్షత్రం అమ్మ. నక్షత్రం అశ్లేష నక్షత్రం అండి. గురుగారితో మాట్లాడండి. ఆశ్లేష నక్షత్రము, కర్కాటక రాశి. అడగండి అమ్మా. పాప బీఈడీ చేస్తుందండి. పాప బీఈడీ అయిపోయింది, జాబ్ కోసం చూస్తుంది. గవర్నమెంట్ ఉద్యోగమా? ఓకే, గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందిలేండి. ఆశ్లేష నక్షత్రం కదా, బుధ నక్షత్రాధిపతి బుధుడు బుధ మహర్దశలో జన్మించింది కాబట్టి తప్పకుండా వచ్చే అవకాశాలు ఉంటాయి. వారికి ఎలాంటి జాతకరీత్యా దోషాలు కూడా లేవమ్మా. మంచి మహర్జాతకురాలే. విష్ణు సహస్రనామ పారాయణము ఎప్పుడైనా ఏకాదశి రోజు పఠించే ఏర్పాట్లు చేసుకోమనండి, ప్రాక్టీస్ చేసుకోమనండి, తప్పకుండా మేలు జరుగుతుంది. జై గురుదత్త. గురుగారు, పాపకి కాత్యాయని వ్రతం చేపించచ్చా అండి? కాత్యాయని వ్రతం ఎందు గురించి? వివాహం కోసమా? అంటే పాపకు కుజదోషం ఉందని చెప్పారు, ఇక మేమేం చేయలేదు. మామూలుగా కుజదోషం అనేది భయపడవలసిన పని లేదమ్మా. కుజదోషానికి ఎన్నో రెమెడీస్ ఉంటాయి. కాత్యాయని వ్రతం అనేది వివాహం అప్పుడు దగ్గరికి వచ్చిన సంబంధాలు వెళ్ళిపోతున్నాయంటే కనుక కాత్యాయని వ్రతం అనేది కూడా ఒక పరిష్కారం, తప్పకుండా చేయొచ్చు. లేదా కుజదోషానికి సింపుల్ రెమెడీస్ అమ్మ. ఒకటి, ఉజ్జయిని మహాపుణ్యక్షేత్రం మహామంగళేశ్వర ఆలయంలో మాంగళిక దోష నివారణ. అంత దూరం వెళ్ళలేము. మంగళవారం రోజు ఎరుపు వస్త్రాలు ధరించి పగడాలమాలతో జపదాన క్షీరతర్పణాలు చేయించడం ఇక్కడనే. అలా కూడా మీకు సెట్ కాలేదు, కనకదుర్గ ఆలయంలో రాహుకాలంలో నిమ్మకాయ దీపారాధన వెలిగించడం ఒక రకమైనటువంటి విధానము. లేదా మీకు కృత్తికా నక్షత్రం రోజు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో విభూతి అభిషేకం చేయించడము, నిమ్మకాయ దీపారాధన పెట్టడం వలన కూడా మంచి జరుగుతుంది. ఇక కుజుడికి అధిపతి ఎవరంటే విష్ణుమూర్తి కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆలయము ఎక్కడైనా ఉంటే కనుక ద్వాదశి రోజు నాడు స్వామిని దర్శించుకొని ఒక 3 బ్రాహ్మణులకు స్వయం పాకం ఇచ్చినా కూడా ఈ దోషము తప్పకుండా తొలగిపోతుందమ్మా. జై గురుదత్త. మరో కాలర్తో కూడా మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి, మీ పేరమ్మా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అమ్మా, మా పేరు ఈశ్వరమ్మ, రాయచోటి నుంచి మాట్లాడుతున్నానండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అన్నయ్య కూతురు గురించి అండి. నక్షత్రం చెప్పండి అమ్మా. నక్షత్రం తెలియదమ్మా, కాకపోతే డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను. పేరండి? పేరు శివాజిని. గురుగారితో మాట్లాడండి. జై గురుదత్త. మీ పాదాలు చెట్టుకోటి వందనాలు గురువుగారండి. శివార్పణం శివార్పణం. అడగండి అమ్మా. గురుగారు మంత్రం చెప్తాను గురుగారు. చెప్పమ్మా. ఓం నమస్తే శ్రీ గురుదేవాయ పరమపురుషాయ సర్వదేవతా వశీకరాయ సర్వానిష్ట వినాశాయ సర్వ మంత్ర యంత్ర తంత్ర దోష ఛేదనాయ త్రైలోక్యం వసమానయ నమస్వాహ. శుభం శుభం. అడగండి అమ్మ అమ్మాయి గురించి. గురుగారు, అది పాప డాక్టర్ గురించి తెలుసుకోవాలి గురుగారు, చెప్తారా గురుగారు? అడిగండి తల్లి. అది పుట్టిన తేదీ 2006 5వ నెల 27వ తారీఖు గురువు గారు. ఓకే. అది పాప భవిష్యత్తు ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలని గురువు గారు. ఓకేనమ్మా, అద్భుతమైనటువంటి భవిష్యత్తు, ఆనందంగా నిజ జీవితంలో ఎన్నో ఎన్నో విజయాలు సాధిస్తూ ఉంటుంది. ఎలాంటి దోషాలు లేవు. మంచి జాతకం తల్లి. జై గురుదత్త. గురుగారు, రాశి ఏందండి? వృషభ రాశి? ఏం రాశి గురుగారు? మేమైతే వృషభ రాశి అనుకుంటున్నాం. వృషభ రాశి చూసుకోవాలమ్మా. వృషభ రాశి. నక్షత్రం అండి? వృషభ రాశి. మృగశిర నక్షత్రం చూసుకుంటున్నారా? తెలియదు గురుగారు, నక్షత్రమే తెలియదు. రోహిణి నక్షత్రం 4వ పాదం కానీ మృగశిర నక్షత్రం 1వ పాదం కానీ తీసుకోండి. అంటే ఆ సమయం కొంత సందిగ్ధంలో ఉంది కాబట్టి కొంత అవగాహన చేసుకొని మీరు మీ దగ్గర ఉన్నటువంటి పండితులను సంప్రదించి రోహిణి నక్షత్రం వస్తుంది, మృగశిర నక్షత్రం వస్తుంది, ఏది వస్తుంది అనేది సమయం ప్రకారం తెలుస్తుందమ్మా. నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం గురువుగారు. హలో. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? లక్ష్మి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు లక్ష్మి గారు? మా అమ్మాయి యజ్ఞశ్రీ గురించి. నక్షత్రం చెప్తారా? జ్యేష్ఠ నక్షత్రం. గురుగారితో మాట్లాడండి.
జ్యేష్ఠ నక్షత్రము, వృశ్చిక రాశి. అడగండి అమ్మా. అమ్మాయి భవిష్యత్తు ఎలా ఉంటుందని గురువు గారు? నక్షత్రాధిపతి బుధుడు, రాశ్యాధిపతి కుజుడు. ఓకే, బాగుంది. జాతకపరంగా పెద్దగా ఇబ్బందులు ఏం రావు. చిన్న చిన్న సమస్యలు వస్తాయి కానీ అవి సమసిపోయేటువంటి సమస్యలే. నక్షత్రానికి సంబంధించింది ఒక పచ్చ ఉంగరాన్ని ఎడమ చేతి చిటికన వేలుకు ధరించండి, ఇంకా గొప్ప విజయాలు సాధిస్తూ ఉంటుంది. అమ్మాయికి మాత్రము దేవీ ఖడ్గమాల పారాయణము ప్రతి మంగళవారం చదువుకోమని చెప్పండి, ఒక నియమంగా పెట్టుకోమనండి. అంతా శుభప్రదం. జై గురుదత్త. గురుగారు, ప్రతిరోజులాగే ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలు, ప్రేక్షకులకి పరిహారాలు అందిస్తూనే వాళ్ళ జాతకపరమైనటువంటి ఎన్నో సమస్యలకి పరిహారాలు అందిస్తున్నారు. కాలర్స్కి ధన్యవాదములు గురుగారు. ప్రియ భగవద్బంధువులకు ఈరోజు శుభం జరగాలని కోరుకుంటూ జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై జవాన్, జై కిసాన్. చూశారు కదండి, ఇది వాటి శతమానం భౌతి కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. శతమానం భవతి.